నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పీఓకే అగ్నిగోళంలా భగ్గుమంటోంది. పాక్ గజగజ వణికిపోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాయాది నేతలు తలలు పట్టుకుంటున్నారు. మోదీ సర్కార్ వ్యూహాలతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరవుతోంది. జేఏఏసీ ఉద్యమ అణచివేతకు షహబాజ్ సర్కార్ స్కెచ్ గీసిందా? ఉగ్రవాదులతో కెమికల్ దాడులు చేయించబోతోందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం భారత్ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందా? మనకు ఆసియా దేశాలతో నేరుగా భూమార్గం ఏర్పడబోతోందా? మిషన్ పీఓకేపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు 38 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్ బుధవారం ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అయితే పోరాటాన్ని అణచివేసేందుకు షహబాజ్ సర్కార్ కుట్రలు చేసింది. అయినా పీఓకే ప్రజానీకం ఉద్యమాన్ని హోరెత్తించారు. లాంగ్ మార్చ్ కట్టడికి ఎంతగానో ప్రయత్నించింది పాక్ ప్రభుత్వం. 4,000 మంది రేంజర్లను ప్రయోగించింది. జేఏఏసీ ఆర్మీ మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పీఓకే ఆక్రమిత ప్రాంతమని జేఏఏసీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సర్దార్ అమన్ ఖాన్ ప్రకటన పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పీఓకే చేజారిపోతోందన్న నిజం ఉగ్రదేశానికి అర్థమైంది. దీంతో ఇస్లామాబాద్ తన మార్క్ ఉగ్రకుట్రలకు తెరలేపింది. పీఓకేలో లష్కరే జైషే వంటి టాప్ టెర్రరిస్టు మూకలను రంగంలోకి దించాలని డిసైడ్ అయింది. అదే గనక జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ రక్తపాతం తప్పదు. ఆ కుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. పాక్ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఒకవైపేమో బలూచిస్తాన్లో, ఇంకోవైపేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ తీవ్ర గందరగోళంలో ఏంటి పాక్ ప్రభుత్వము సైన్యము ఎందుకు విఫలమవుతున్నారంటారు? ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో అంత వాళ్ళకి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? అంటే ఈ గందరగోళం అంతా కూడా ఒక అంతర్గత యుద్ధానికి ఏమైనా తెరదీసేటువంటి ప్రమాదం ఉందా? అంతర్గత యుద్ధం ప్రారంభం అయిపోయిందండి. బగ్గుమంటుంది పీఓకే కనుక. అన్నిటికీ మిషన్ పీఓకే ఏదైతే ఇండియా పాలసీ ఉందో అది బహుశా ఇది పూర్తి కాబోతుంది. ఇంకా ఇప్పుడు చివరి దెబ్బ అని అన్నటువంటి పరిస్థితి పీఓకేలో ఉంది. ఒక పీఓకేనే కాదు కదా, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా బలూచిస్తాన్లో లేకపోతే పఖ్తిస్తాన్లో అంతటా కూడా అల్లకల్లోలం అంతర్గత యుద్ధంలా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. కనుక భ్రమలు తొలగిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంతకాలం ఇస్లామిక్ ప్రపంచం అనేటువంటి అయితే భ్రమలు ఉన్నాయో, అంటే ఇండియా నుంచి విడిపోతే మాకు ప్రత్యేక దేశం అని చెప్పి పాకిస్తాన్ అయితే విడిపోయిందో అందులో ఉంటేనే మా క్షేమం అనుకున్నటువంటి పీఓకే కూడా బలవంతంగానే పోయింది. కానీ కంఫర్ట్ గానే ఉంటాము అని అనుకున్నది. కానీ ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయి. పీఓకేలో ప్రజలంతా కూడా ఇంకా ఏమాత్రం ఇక్కడ ఉండాల్సిన స్థితి కాదు, మేము ఎక్కడో ఉండాల్సింది. మా ప్రాంతం కాశ్మీర్, అసలు మేము కాశ్మీరీ వాసిలం. ఏదైతే వాళ్ళ లీడర్ చెప్పినటువంటి మాట, సర్దార్ అమన్ ఖాన్ చెప్పినట్టు మాట ఏదైతుందో అది చాలా ప్రధానమైనటువంటి విషయం. వీఆర్ ఆక్యుపైడ్ అని. కాశ్మీర్ అనేది ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్. కనుక పాక్ ఆక్రమిత అని మనం ఏదైతే అంటున్నామో ఇప్పుడు పీఓకేలో ప్రజలు అంటున్నారు. వాళ్ళ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఉలిక్కి పడ్డది పాకిస్తాన్. ఇంతవరకు అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు అలాంటి వాళ్ళ వైపు నుంచి రాలేదు. ఇప్పుడు విసుగు చెందినటువంటి పీఓకే ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? అన్ని వేల మంది ఏదైతే మార్చ్ ఇప్పుడు పెట్టారు, మన దగ్గర తెలంగాణలో మర్చిపోలేం, మిలియన్ మార్చ్ అని అంటాం. అలాంటి కన్నా చాలా పెద్ద మార్చ్ ఇప్పుడు పీఓకే తలపట్టింది. కనుక ఇది సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ. ప్రజలు ఎట్లా పుట్టుకొస్తున్నారు అంటే పుట్టల్లాగా వచ్చేస్తూ ఉన్నారు. ఎవరు ఆపే శక్తి లేదు. ఇప్పుడు అక్కడ రోడ్లపైకి వస్తున్నారు, ఎవరు ఇళ్లలో ఉండడం లేదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ చేసేస్తున్నారు. ఇందులో మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉందమ్మా. ఇండియా అంటే ఇదేదో వాస్తున్నారు అనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాము. కాదు, వాళ్ళు చేస్తున్న పాపం వాళ్ళు అనుభవిస్తున్నారు, అది నిజమే. అయినప్పటికీ కూడా మన యొక్క ప్లాన్ భారత్ ఎత్తుగడలు ప్రముఖంగా 2 విషయాలను మనం మర్చిపోకూడదు. మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంతకాలం దశాబ్దం కాలము
కాశ్మీర్ కట్టు కథ ఏదైతే ఉందో, ఏది కాశ్మీర్ అనేది ఇండియా ఆక్యుపై చేసుకున్నది, అక్కడ మాకు స్వాతంత్రం లేదు, మాకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది, ఇలాంటిది, మేము ప్రత్యేక వాసులం, అక్కడ ఇండియాలో భాగం కాదు అని ఏదైతే ఇంతకు మొదలు కనీస మానవ హక్కులు లేవు కాశ్మీర్లో అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రచారం చేసింది ఒకప్పుడు కదా. ఈ ప్రచారం ఎక్కడ పోయింది? ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే 2019 ఆగస్టు 5వ తేదీ భారత్ పార్లమెంట్ లో చేసినటువంటి నిర్ణయం, ఆర్టికల్ 370ని రద్దు చేశాం మన ప్రభుత్వం చేసినప్పుడు రక్తపాతం అవుతుంది, ఏమో అవుతుంది అని అనేకమైనటువంటి భయాందోళనలు వ్యక్తం చేశారు అందరూ. ఏది కాలేదు. ఇప్పుడు ఒకటి క్లియర్ అయిపోయింది అంతర్జాతీయ సమాజానికి, అంటే దిస్ ఈజ్ నో మోర్ అన్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్. కశ్మీర్ అనేది అంతర్జాతీయ వివాదం కాదు అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. భారత్ లో విడదీయరాని ఒక భాగం కశ్మీర్ అనేది స్పష్టం అయిపోయింది. కనుక కాశ్మీర్ కు గతంలో ప్రత్యేక ప్రతిపత్తి ఉండేదని, ప్రత్యేక రాజ్యాంగం ఉండేది, ప్రత్యేక జెండా ఉండేదని, పార్లమెంట్ లో ఏ బిల్లు చేసినా కాశ్మీర్ ఆమోదించాలని, కాశ్మీర్ లో అసెంబ్లీ ఆమోదించాలని, తర్వాత ఇక్కడ 5 ఏళ్ళు అయితే 6 ఏళ్ల కాలం ఉండేదని పార్లమెంట్ అసెంబ్లీ అక్కడ, ఇలాంటివి ఎన్నో ప్రత్యేకమైన ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పోయినాయండి? ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? ఇవన్నీ వెళ్ళిపోయి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసింది. అక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. ఒమర్ అబ్దుల్లాల ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళ నాయకుడే ఎన్నికయ్యాడు. కానీ డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. తర్వాత స్థానిక ఎన్నికలు చాలా అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు సర్పంచులంతా కూడా వాళ్ళ గ్రామాలను ఏలుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు బిజీ అయ్యారు. రోడ్లు పడుతున్నాయి, వంతెనలు పడుతున్నాయి, అభివృద్ధి కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది, వాణిజ్యం పెరిగింది, పర్యటన విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిపోయింది, సినిమాలు నడుస్తున్నాయి. ఇదంతా కూడా పిఓకేలో కనిపిస్తుందమ్మా. సినిమా చూస్తున్నారు, మేము ఎందుకు ఇలా ఉన్నాం, అక్కడ ఎందుకు అలా అవుతుంది అనేటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఇక్కడ ఏమైపోయింది పరిస్థితి? ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఏదైతే పాకిస్తాన్ యొక్క పాలసీ కాశ్మీర్ పట్ల ఉండేదో, ఆ పాలసీ ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు, ఏం చేయాలనో తెలియలేదు. ఇక్కడ ఉగ్రవాదం అనేది నిరంతరం ఇక్కడ పనిచేసేది. ఇక్కడ ఉగ్ర కుట్రలు ఆగిపోయినాయి. ముఖ్యంగా ఇది ఒకటి. రెండవది 370 ఎత్తేయడం ఒక పని అయితే, రెండవది ఆ కారణంగా ఉగ్ర స్థావరాలన్నీ కూడా అక్కడ పాకిస్తాన్ లో కూడా ఖతం అయిపోయినాయి. ముఖ్యంగా పిఓకేలో ఇవి ఉండేవి. ఇవన్నీ కూడా ముజఫరాబాద్ ఇదంతా కూడా చాలా స్థావరాలు ఉండేవి. ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. అయితే ముదికేరు తర్వాత 1-2 స్థావరాలు పాకిస్తాన్ లో ఇప్పుడు మళ్ళా రివైవ్ అయినాయి. 1-2 స్థావరాలు మనం పేర్లు కూడా బహవల్పూర్ ఒకటి, మురుతికే లాంటి సెంటర్స్ యాక్టివ్ అయిపోయినాయి. అక్కడ మళ్ళీ ఫండింగ్ స్టార్ట్ అయింది. మరి ఆ ఫండింగ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కావట్లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది. పిఓకేలో ఎందుకు కాలేదు అంటే ఫండ్ సరిపోవడం లేదు. ఇక్కడ స్టార్ట్ అయినా మళ్ళా ఇండియా కొడుతుందేమో అని ఒక భయం. కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాలి అని. ముఖ్యంగా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, పిఓకేలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవంటే కేవలము టెర్రర్ స్థావరాల కోసం వాటిని పెంచి పోషించడానికి బాగా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులే కాస్తంత ప్రజల మధ్య తిరిగేవి. అందుకని కాస్త ధైర్యంగా ఇన్ని రోజులు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఈ పేదరికం వచ్చింది? ఎందుకు గింజలు ఆకలి తీరడం లేదు? వాళ్ళకు ధాన్యం సరఫరా ఆగిపోయింది. ఎందుకు కరెంట్ ఆగిపోయింది, ఇంటర్నెట్ ఆగిపోయింది, అన్ని ఆగిపోయినాయి, అస్తవ్యస్తం. నీళ్లు, వాళ్ళకు రావాల్సిన నీళ్లు కూడా వాళ్ళకి రావట్లేదు ఇప్పుడు. అందుకే ప్రజల్లో ఈ యొక్క ఆగ్రహం, కట్టలు తెంచుకొని వస్తున్నటువంటి ఆగ్రహము ఏమైపోయిందంటే వాళ్ళను రోడ్లపైకి తీసుకొచ్చింది. ఆకాశానికి అంటినాయి ధరలు. అక్కడ ఏవీ దొరకట్లేదు, మందులు దొరకడం లేదు. సార్, ఇప్పుడు ఈ మొత్తం తిరుగుబాటు, ఈ వ్యవహారాన్ని అంతా కూడా ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసము, ఇక్కడ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము మన వైపు ఏమన్నా సైనిక దాడి కానీ, అంటే భారత్ పైన సరిహద్దు ఘర్షణలు కానీ ఏమైనా క్రియేట్ చేస్తుందంటారా దీని నుంచి డైవర్షన్ కోసం? పాకిస్తాన్కు ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్న పళంగా మనతో నేరుగా యుద్ధం పాకిస్తాన్ ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా టెర్రర్ యాక్టివిటీతోనే చేసింది. తర్వాత మనం దాడి చేశాం. నేరుగా తాను ఎప్పుడు యుద్ధం చేసిన చరిత్ర లేదు. అలా చేస్తే అంటే ఓపెన్ వార్ అవుతుంది. పాకిస్తాన్కి అది ఎప్పుడు ఇబ్బంది.
అందుకని ఇప్పుడు కూడా టెర్రర్ వీటి ద్వారానే జైషే మహమ్మద్ లేకపోతే ఇతర టెర్రర్ వీటిని క్యాంప్స్ ను పిఓకేలకి వదలడానికి ప్లాన్ ప్రిపేర్ అయింది అని మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. కనుక దాడి ఈవెన్ వాళ్ళ మనుషుల పైన ఏవైతే జాక్ మనుషులు ఎవరైతున్నారో వాళ్ళ పైన దాడులు చేయాలన్నా ఆర్మీ బదులుగా ఇప్పటికే మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ ఆర్మీ దాడులు జరిగినాయి, 12 మంది చనిపోయారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ టెర్రరిస్టులను ఉపయోగించి ప్రజలను అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర ఏదో జరుగుతుంది అని తెలుస్తుంది. కనుక దాని తర్వాత పరిస్థితి చాలా మంది వాళ్ళ నాయకులు మన బార్డర్ లో తలదాచుకున్నారు. మన ప్రొటెక్షన్ కూడా ఉంది వాళ్ళకు, వాళ్ళ నాయకులకు. ఇప్పటికీ పెద్ద నాయకులు మన బార్డర్ లోనే మన దగ్గరే ఉన్నారు, మన ప్రొటెక్షన్ లోనే ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారు వాళ్ళంతా కూడా. కనుక ఇప్పుడు మనం కూడా రెడీగా ఉన్నాం. మీరు అన్నట్టుగా మనమేం ఖాళీగా లేము. ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే దాడులు చేయడానికి మనం రెడీగా ఉన్నాం. పిఓకేను కాపాడుకోగలుగుతాం, మనం పిఓకేను పూర్తిగా హస్తగతం కూడా చేసుకోగలుగుతాం. అందుకే పాకిస్తాన్ ఆ ధైర్యం చేయడం లేదు. నేను ఇంతకుముందు చెప్పిన గ్రూప్స్ అంటే పాకిస్తాన్ నిజంగా మనల్ని ఎదుర్కొనేటువంటి సత్తా ఉంటే మే 10, 2025 వాళ్ళ పాక్ డీజీఎంఓ మన భారత డీజీఎంఓకి ఫోన్ చేసి కాల్పులు వద్దు, కాల్పుల విరమణ చేయండి అని వేడుకోడు కదా. వాళ్ళకి నిజంగా అంత సీన్ లేదు లేదు, వాళ్ళ పరిస్థితి ఆ విధంగా లేదు. ముఖ్యంగా టెర్రర్ స్థావరాలను కొట్టినప్పుడు వాళ్ళు కాస్త ఏదైనా, తర్వాత వైమానిక స్థావరాలు కొట్టడం తోటి భయపడిపోయారు. అసలు ప్రాబ్లం పాకిస్తాన్ కాదు, అప్పటికే చేజారిపోయింది, అమెరికా ప్రాబ్లం గా మారిపోయింది. ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ, అణ్వాయుధాలు కూడా అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. కిలారీ పైన ఎప్పుడైతే మనం దాడి చేశామో, అంటే అణ్వస్త్రం యొక్క గేట్ దగ్గర దాడి చేశాం డైరెక్ట్ గా, అంత ప్రిసైజ్ గా కొట్టగలిగాం మనం. అంటే చెప్పి కొట్టాం, ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, ఇక్కడ మేము కొడుతున్నాము, డ్యామేజ్ కాకుండానే కొడుతున్నాం అన్నటువంటి సిగ్నల్ ఇచ్చినప్పుడు అమెరికా కూడా భయపడ్డది. ఎందుకంటే అవి అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. అందుకే అమెరికా ఆదేశించడం తోటి పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, అడుక్కున్నది, మనల్ని యుద్ధం ఆపండి అని చెప్పింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేయడానికి ఎందుకు సంసిద్ధత లేదు అంటే అమెరికా కూడా రెడీగా లేదు. అమెరికా ఈజ్ బిజీ విత్ ఇరాన్ వార్. అటు ఇజ్రాయిల్ యొక్క ఒత్తిడి ఉంది అమెరికా పైన. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తానంటే అమెరికా ఒప్పుకోదు. అమెరికా చెప్పకుండా పాకిస్తాన్ యుద్ధంలోకి దిగదు. ఇంటర్నల్ గా ఎంతసేపు పిఓకే ప్రజలను కట్టడి చేయడం మాత్రమే పాకిస్తాన్ చేయాలి. అలా చేసినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. అంతర్జాతీయ సమాజం కూడా చూస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కు ఇక్కడి వార్తలన్నీ పోతున్నాయి. అబ్జర్వేషన్ మొదలైపోయింది. అందుకే ముందు నొయ్యి వెనక పోయి అనే పరిస్థితి పాకిస్తాన్ కు దాపరించింది. బలూచిస్తాన్ నుంచి అంత లోన్స్ తెచ్చుకున్నా కూడా పాకిస్తాన్ ఎందుకు ఇంత ఆర్థిక వ్యవస్థ ఇంత అతలాకుతలం అవుతుంది, ఈ సంక్షోభం నుంచి ఎందుకు బయటపడలేకపోతుంది అంటారు? పాకిస్తాన్ అసలు అన్ని బంద్ చేసింది కదమ్మా, యాక్టివిటీ బంద్ చేసింది. అక్కడ ఇండస్ట్రీ నడవట్లేదు, వ్యవసాయమే లేదు. అగ్రికల్చర్ ఉత్పత్తి అద్భుతంగా చేయగలుగుతుంది పాకిస్తాన్ మొదటి నుంచి కూడా. మనకన్నా ఒకటి అగ్రికల్చర్ అక్కడ ఉండేది, కానీ అంత డిస్టర్బ్డ్ ఏరియా. బలూచిస్తాన్ చాలా సంపద కలిగినటువంటి ప్రాంతము, అక్కడ అలాగే డిస్టర్బెన్స్ ఉంది. పఖ్తూన్ ఇది అంతా కూడా లైన్ మొత్తము ఆఫ్ఘనిస్తాన్ తో గొడవ నడుస్తూనే ఉంది. ఆర్మీ కదలికలతోటి, టెర్రర్ కదలికలతోని పాకిస్తాన్ బిజీగా ఉంది లాస్ట్ 5-10 years. ఇమ్రాన్ ఖాన్ లోపల పెట్టాక డిస్టర్బ్డ్ కంట్రీ అది, కంప్లీట్ గా పొలిటికల్లీ డిస్టర్బ్డ్ కంట్రీ. ఆర్మీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆర్మీ ఉంది కనుక డే టు డే యాక్టివిటీ ఏదైతే ప్రొడక్షన్ ఉండాలో, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్, సంపద సృష్టి అనేది పాకిస్తాన్ లో ఆగిపోయింది. ఇంకా దానికన్నా బంగ్లాదేశ్ చాలా బెటర్ కదమ్మా. వాళ్ళు కనీసం వస్త్రాలు అవి ఎక్స్పోర్ట్ చేస్తారు, కాస్త కష్టపడి బ్రతుకుతారు, ఇంత డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ ఏది లేదు. అంత అంతర్జాతీయ సమాజం ఇచ్చే డబ్బులతో ఆర్మీ ఇప్పుడు ఎందుకు ఆర్మీని కూడా కిరాయికి ఇస్తూ ఉంది సౌదీకి, వీళ్ళకందరికి రెంటెడ్కి ఇచ్చినట్టే కదా వాళ్ళకు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా ఏంటి అంటే ఆర్మీ ఉంది తన దగ్గర కనుక కిరాయికి ఇస్తుంది. అక్కడ ఇక్కడ వెళ్ళండి రా, మీ జీతాలు మీరు తెచ్చుకోండి, బ్రతకండి, అక్కడ భోజనం కూడా పెడతారు, సౌదీలో తినండి. ఇలాంటి ఒక దుస్థితి పాకిస్తాన్ కు ఉంది. ఎంత మేకబోతు గంభీరం పైకి మునీర్ ను ఇంకొక పోస్ట్, జనరల్ తర్వాత ఇంకో పోస్ట్ ఇవి ఇవ్వాలి, ఇదంతా షో ఆఫ్ చేయడంతోనే బిజీగా ఉంది పాకిస్తాన్. కానీ
తాను ఈ సార్ రోజు ఒక నాకు ఇంకొక యాక్టివిటీ. డౌట్ ఏంటంటే సార్, పాకిస్తాన్లో మనకు తెలిసిందే ప్రజాస్వామ్యం కంటే కూడా ఈ ఆర్మీ చేతిలోనే ఎక్కువగా పాలన అనేది ఉంటుంది, అధికారం ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి ఈ అరాచక పరిస్థితులు వీటన్నింటినీ సాకుగా చూపించి పాకిస్తాన్ ఆర్మీ తమ అధికారాన్ని ఇంకాస్త స్ట్రెంగ్తెన్ చేసుకొని ఇంకాస్త ఇబ్బందులకు గురి చేసేటువంటి ఉంటుందంటారా సామాన్యులు? ఉచ్చు బిగిస్తుంది, ప్రజలను గొంతుకలు ఇది చేస్తుంది, తన బల ప్రయోగం చేస్తుంది. ఎప్పుడు కూడా పంజాబ్, సింధు లాంటి ప్రాంతాల్లో ఆర్మీ అక్కడ క్యాంప్ వేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి పరిగెత్తుతుంది. అయితే ఇప్పటికే ఆర్మీకి కూడా చేతగాని ఒక స్థితి బెలూచిస్తాన్ లో ఆర్మీనే కొట్టేస్తున్నారు వాళ్ళు నేరుగా. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది జవాన్లను చంపేస్తున్నారు బలూచిస్తాన్. ఆర్మీ భయపడిపోతుంది అక్కడికి వెళ్ళడానికన్నా, బలూచిస్తాన్కి వెళ్ళడానికి. సో ఆర్మీ పరిస్థితి కూడా ఏం బాగలేదు, చూడడానికి ఏదో పైకి గాని. ముఖ్యంగా ఇక్కడ మాత్రం పిఓజేకేలో పూర్తిగా చేజారిపోయింది. వాళ్ళు చేస్తున్న 38 అనుకుంటానేమో డిమాండ్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు కనుక చూస్తే చాలా కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మంగళ డ్యామ్ ఉందమ్మా. డ్యామ్ అక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది, అది పిఓకేలో ఉంటుంది. విద్యుత్ ఎక్కడికో పంజాబ్ కు, సింధ్ ప్రాంతానికి అక్కడికి వెళ్తుంది. ఇక్కడ విద్యుత్తే లేదు. మంగళ డ్యామ్ విద్యుత్ మాకు కావాలి, మా విద్యుత్ మాకు కావాలి, మా వనరులు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పేసి వీళ్ళు డిమాండ్లు పెట్టారు. కనుక మమ్మల్ని ఎందుకు పాలిస్తారు మీరు? అసలు 12 సీట్లు రిజర్వ్ పెట్టుకొని ఇస్లామాబాద్ నుంచి వచ్చి మీరు అందులో గెలిచి మా అసెంబ్లీని మీరెవరు కంట్రోల్ చేయడానికని నిలదీస్తా ఉన్నారు. కనుక ఈ డిమాండ్లు కూడా, ప్రతి డిమాండ్ కూడా చాలా జెన్యూన్ డిమాండ్ వాళ్ళది. కనుక అందుకే ప్రజల్లో ఆక్రోశం కనపడుతుంది. మా న్యాయమైన హక్కులు బిడ్డ, మీరెవరు వచ్చి మమ్మల్ని హరించడానికి, మా హక్కులను హరించడానికి, మా వనరులను దోచుకోవడానికి మీరెవరు? మా నీళ్లు దోచుకుంటారు, మా జల సంపదను, మా ఖనిజ సంపదను దోచుకుంటారు. మీరు లేకుండా ఉంటే మేము హాయిగా ఉంటాం కదా. ఎందుకంటే సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా, పిఓకే గాని, కశ్మీర్ గాని, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కన్నా చాలా వెల్దీ ఏరియాస్ ఇవన్నీ. ఎంత పవర్టీతో బక్కచిక్కిపోయినాయి పాపం. సార్ మీరు చెప్పినట్టుగా నిజంగా అంటే గతంలో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో పిఓజేకేలో కావచ్చు, నేరుగా ఈ నిరసన మనం చూసినట్టయితే వేరువేరుగా ఉంటాయి, ఎవరి ఎజెండా వాళ్ళది ఉన్నట్టుగా ఉంటాయి. కానీ ఈసారి చూస్తే ఇప్పుడు నిరసనలో వినిపిస్తున్నటువంటి నినాదం ఒకే ఒకటి ఉంది, అంటే మాకు పాక్ నుంచి విముక్తి కావాలి అనేది అందరూ కలిసికట్టుగా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక కారణాలతో జరుగుతున్నటువంటి నిరసన అంటారా ఇది? వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్లోంచి వచ్చినటువంటి తిరుగుబాటు ఇది? లేదు అని అంటే నిజంగా అక్కడ పాక్ పట్ల ఉన్నటువంటి, ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ఒక అసహ్య ధోరణితో ఈ తిరుగుబాటు బయటకు వచ్చిందా? నేరుగా చెప్పాలంటే పేదరికంతో చస్తున్నారు వీళ్ళు, ఆకలితో చస్తున్నారు. కనుక అందులో నుంచి, ఆకలి మంటల్లో నుంచి వచ్చినటువంటి నిరసన మేజర్ గా వచ్చింది అదే. రెండోది, కళ్ళకు కొట్టొచ్చినటువంటి డిఫరెన్స్. తమ సోదరులే హ్యాపీగా ఉన్నారు, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. కశ్మీరే అది కూడా కదా, ఇండియాలో ఉన్న కశ్మీర్ కూడా కశ్మీరే. కనుక తమ సోదరులు అంత వేగంగా, అక్కడ డిస్టర్బెన్సే లేదు, ఏ టెర్రర్ యాక్టివిటీ లేదు, ఏ బాంబు పేలడం లేదు. పైగా పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అన్ని కూడా నిర్మాణం అయిపోతున్నాయి. ఎన్నడూ కళ్ళకు కనపడని అభివృద్ధి అక్కడ వెలిగిపోతా ఉంది, ఇక్కడనేమో కరిగిపోతా ఉంది. అది కూడా ఒక జలస్ ఫ్యాక్టర్ కూడా. జలస్ అని కూడా కాదు, ఎందుకు అనవసరంగా వీళ్ళ దగ్గర ఉన్నామేమో అనేటువంటి ఒక కంపారిజన్ కారణంగా కూడా విసుగు చెందారు బాగా. పైనుంచి పాలన తమకు వదిలేయకుండా వీళ్ళకి హక్కులు లేకుండా చేశారు, హరించారు. తమ అసెంబ్లీలో వాళ్ళు దూరుతామని చెప్తున్నారు, 12 సీట్లు రిజర్వ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ విధంగా పూర్తి ఆక్రమణకు గురవుతున్నటువంటి ఒక సఫకేషన్ కూడా వాళ్ళకి వచ్చింది. 3 విషయాల్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే వాళ్ళ డిమాండ్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే ఒక్క ఇది అయినా కూడా అవకాశం దొరికితే ఎప్పుడు ఇండియాలో కలుద్దామనే కోరిక, బలమైన కోరిక వాళ్ళలో ఉంది. అది వ్యక్తం కూడా చేస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు, మమ్మల్ని విముక్తి చేయండి అని అంటున్నారు. ఇండియా వెళ్ళాలనే డిమాండ్ కూడా గట్టిగా నినాదాల్లో కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఏమంటామంటే రకంగా కలిసి వచ్చిన కాలం అంతటా కూడా ఇక సరిపోయింది, ఇన్ని రోజులు అయింది, ఏదో అయ్యింది, ఇప్పుడు మళ్ళా తిరిగి వెళ్దాం అనేటువంటి ఒక మూడ్ వచ్చింది. కానీ దీనివల్ల మనకు కూడా
ఏమంటాం డైరెక్ట్ వే దొరుకుతుంది మనకు. ఇంతవరకు ఈ పిఓకే స్ట్రాటజికల్ గా చాలా మనకు ఇబ్బందికరము పిఓకే వాళ్ళ చేతిలో ఉండడం వల్ల. సార్, చైనాతో ఇది కూడా నిజంగా చాలా పీఓకే సమస్య కనుక, పీఓజేకే సమస్య పరిష్కారం అయితే కనుక భారత్కి ఇటు సెంట్రల్ ఏసియా, ఈ ఆసియా దేశాలతో కూడా నేరుగా ఒక భూమార్గం ఏర్పడుతుంది. సో ఇది yes. భారతదేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ముఖ్యంగా చైనాను నిలువరించడానికి మనకు కాస్త అవకాశం ఉంటుంది అక్కడ. మన రవాణా కూడా చాలా సులభతరం అవుతుంది రోడ్డు వే దొరకడం వల్ల. సో ఇవేమో ప్రధానమైనటువంటి విషయాలు. మనకు ఆర్థికంగా చాలా లాభం కలుగుతుంది ఒకసారి మనం ఇక్కడ రోడ్ వే దొరికింది అంటే మాత్రం మనకు. ఎందుకంటే కొన్ని వందల వేల కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గి సెంట్రల్ ఏషియాకు వెళ్ళడానికి. సో ఇది చాలా ఒక అద్భుతమైన అచీవ్మెంటే అవుతుంది. సమస్యలు కూడా ఉంటాయి కొన్ని తప్పకుండా. జనాభా మార్పిడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఇస్లామిక్ పాపులేషన్ మరింత పెరుగుతుంది. కానీ ఏరియా చాలా పెద్దది. పిఓకే అనేటువంటి ఏరియా చాలా పెద్దది, చాలా పెద్ద ల్యాండ్ ఏరియా ఇది. మనకు ఇది మనది, వాస్తవంగా చెప్పాలంటే ఇది మనది, మనకు చెందింది స్వతంత్రం తర్వాత 47 తర్వాతనే పాకిస్తాన్ దీన్ని లాగేసుకున్నది అని చెప్పాలి ఓ రకంగా. మనం ఫెయిల్ అయిపోయాను దీన్ని కాపాడుకోవడంలో. ఇప్పటికైనా ఇది తీసుకోగలిగితే మనకు వ్యూహాత్మకంగా, పర్టికులర్ గా రేపటి రోజు యుద్ధాలు అవి వచ్చినప్పుడు వ్యూహాత్మకంగా ఈ భూభాగం మనకు చాలా అవసరాలు ఉంటాయి అనేది ఆర్మీ స్ట్రాటజిస్ట్ చెప్పేటువంటి విషయం అమ్మా ఇది. అయితే పాక్ సైన్యము తమని తాము వాళ్ళ భద్రతనే వాళ్ళు చూసుకోలేక వాళ్ళని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం భద్రత ఇస్తారు? అవును, పాకిస్తాన్ ఇంకా ఇప్పుడు చితికిపోయినటువంటి దేశం. ఇప్పుడు భద్రత ఆర్మీ ఉంది, నేను ఎప్పుడు అని చెప్తూ ఉంటాను, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటే అక్కడ ఆర్మీకి ఒక దేశం ఉంది అని. కనుక పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది, ఆ దేశాన్ని వాడుకుంటుంది. వాళ్ళు భోంచేస్తున్నారు, తింటున్నారు, సంపద బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అందరూ కూడా ఆర్మీ జనరల్స్ మీరు చూసినట్టయితే ఆల్ టాప్ లెవెల్ ఆఫీసర్స్ అందరు కూడా ఇప్పుడు యూకేలో, యుఎస్ లో వాళ్ళకు ఇల్లున్నాయి, సౌదీలో ఉన్నాయి వీళ్ళకి బాగా ఆస్తులన్నీ కూడా. కనుక ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ పంట వండుతుంది ఇక్కడ. వాళ్ళు ఈ మొత్తం దీన్ని పీల్చి తిప్పి చేసుకుంటున్నారు దీన్ని. నిజంగా చెప్పాలంటే ఏ రోజు ఎలక్టెడ్ గవర్నమెంట్ ను సాఫీగా కొనసాగించలేదు, ఆర్మీ అలో చేయదు అక్కడ. కనుక ఎన్నికలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఎలక్టెడ్ లీడర్స్ జైల్లో పడుతూ ఉంటారు. మళ్ళా ఆర్మీ చేతిలోని జియాహుల్ హక్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరు కూడా, ఇప్పుడు కూడా పేరుకు ఆయన ఉన్నాడు కానీ మునీరే దీన్ని మనం చూస్తున్నాం. మునీర్ను అమెరికా అధ్యక్షుడు గౌరవించే తీరు చూసినట్టయితే ఎక్కడున్నాడు అధ్యక్షుడు అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరు ఇంతకు అధ్యక్షుడు, ఆ దేశానికి అధ్యక్షుడు ఎవరు అని అనిపిస్తుంది మనకు. మన ఆర్మీ ఆఫీసర్ ఎవరైనా అలాంటి మర్యాదలు ఇంకో దేశాలతో పొందుతారా అనేది మనం, ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎందుకంటే అంత డిసిప్లిన్ ఆర్మీ. నేను అనుకుంటే ఆ దేశంలో, ప్రపంచంలోనే మోస్ట్ డిసిప్లిన్ ఆర్మీ ఎక్కడైనా ఉంది అంటే మన ఇండియాలో ఉందమ్మా. ఏ రోజు కూడా పాలన విషయంలో జోక్యం చేయదు. ఎమర్జెన్సీలో కూడా తప్పు జరుగుతుంది అని తెలిసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను కూడా పక్కకు పెట్టి రాజ్యం ఏలుతుంది ఇందిరాగాంధీ. అయినా సరే ఒక్క రోజు కూడా ఆర్మీ ఇంకొక తప్పుడు పని చేయలేదు, నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. తన పనిలో తాను ఉన్నది తప్పితే. ప్రజల తిరుగుబాటు వచ్చింది ఎమర్జెన్సీలో, ప్రజలు తిరిగి ఎన్నికలు జరిపినప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు. కానీ ఆర్మీ మాత్రం ఈ రోజు కూడా అటువంటి హిస్టరీ మనకు లేదు. అదే పక్కల దేశంలో అక్కడ హిస్టరీ ఏంటంటే ఆర్మీ మాత్రమే రూల్ చేస్తుంది అక్కడ, ఆర్మీ ఇదే నడుస్తుంది అక్కడ. అలాంటి ఇండిసిప్లిన్ కారణంగా కూడా పాకిస్తాన్ ఈ రోజు ఈ దుస్థితికి వచ్చిందని అనవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.